నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్యార్థులకు అమ్మఒడి పథకం. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారందరికీ అందజేయాలని జగన్ ఆదేశాలు. ఏపీలో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు 2264 కోట్ల రుణం. ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. తెలంగాణలో కొత్త సచివాలయం, శాసనసభ భవనాలకు శంకుస్థాపన. 500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న తెరాస సర్కార్. గోదావరి జలాల సద్వినియోగంపై రేపు కేసీఆర్, జగన్ చర్చలు. ఇతర విభజన సమస్యలపై సమాలోచనలు చేసే అవకాశం. తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కేసీఆర్. గ్రామ గ్రామాన పార్టీని మరింత బలోపేతం చేయాలని మార్గనిర్దేశనం. విజయ నిర్మలకు సినీ రాజకీయ ప్రముఖుల నివాళి. రేపు చిలుకూరులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు. ఇరవై 21వ శతాబ్దంలో భారత్, జపాన్ సంబంధాలు మరింత బలపడతాయన్న మోదీ. బుల్లెట్ రైళ్ల తయారీ ఒప్పందమే నిదర్శనమని వ్యాఖ్య. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. అమ్మఒడి పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు వర్తింపచేయాలని విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. విద్యా వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు పెంచడం, సమస్యలు పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆయన ఈ ఏడాది చివరిలోగా ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. అమ్మఒడి పథకంపై తొలుత చర్చించిన సీఎం లబ్దిదారుల కుటుంబాలపై వివరాలు తెలుసుకున్నారు. ఇంటర్ చదివే విద్యార్థుల సంఖ్యపైన ఆరా తీసిన జగన్ డిగ్రీ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నందున అమ్మఒడి పథకాన్ని ఇంటర్ వరకు వర్తింపచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు అమ్మఒడి పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డున్న ప్రతి తల్లికి ఏటా 15,000 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని సీఎం తెలిపారు. ఏపీలో అక్షరాస్యతా శాతాన్ని పెంచడం, పేద పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లవాడిని బడిలో వేసిన తర్వాత ఉద్యోగం కల్పించే వరకు విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ఉద్యోగ భద్రత వరకు ఏ విధంగా తీసుకెళ్లాలి అనే ఒక ఆలోచన చేయడం జరిగింది. ఈ క్రమంలో అమ్మఒడి కార్యక్రమాన్ని పటిష్టం చేస్తూ ఇంటర్మీడియట్ వరకు కూడా దీన్ని తీసుకోవడం జరిగింది. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఇది వర్తింప చేయడం జరుగుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలన్న జగన్, లేకపోతే మధ్యతరగతి పేద పిల్లలు చదువుకోలేరని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక చదువులు మధ్యలోనే ఆపేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలున్నాయన్న సీఎం, డబ్బు సమయానికి ఇవ్వకపోతే కళాశాలలు ఎలా బతుకుతాయని వ్యాఖ్యానించారు. 3 నెలలకోసారి ఫీజులు చెల్లించే విధానాన్ని పరిశీలించాలని ఆదేశించారు. విద్యాశాఖలో ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యలో ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో, అధ్యాపకులు కానివ్వండి, పరిపాలనా వ్యవస్థలో ఉన్నటువంటి ఖాళీలు కానివ్వండి, ఇయర్ ఎండింగ్ కు పరిపూర్ణంగా వాటిని భర్తీ చేయాలని చెప్పడం జరిగింది. విశ్వవిద్యాలయాలకు త్వరలోనే పారదర్శక విధానంలో ఉపకులపతుల నియామకం పూర్తి చేయాలన్న సీఎం, ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పాఠ్య ప్రణాళికను మెరుగుపరచడానికి కమిటీ వేయాలని సూచించిన జగన్, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ అమల్లోకి రావాలని ఆదేశించారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం, వైద్య కళాశాలను అరకులో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒంగోలు, విజయనగరం యూనివర్సిటీలను 3 ఏళ్లలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య ఏ విధంగా సమూలంగా మార్పులు చేయబోతున్నామో, మేనిఫెస్టోకు అనుగుణంగా ఇచ్చిన హామీలకు అనుగుణంగా మార్పులు చేయాలో అవన్నీ ఈరోజు చెప్పి ఒక దిశానిర్దేశం చేసి టైం టార్గెట్స్ కూడా పెట్టడం జరిగింది. వాటిని మేము తూచా తప్పకుండా చేస్తాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో విద్యాశాఖకు మహర్దశ తీసుకొస్తామని మాత్రం ఖచ్చితంగా మేము చెప్తాం. ఐఐటీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న సీఎం, 50% విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలన్న ఆయన అవసరమైన నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఐఐటీలో ఆత్మహత్య ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసిన జగన్, నిరంతరం ఆయా క్యాంపస్ని సందర్శించాలని విద్యాశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్కు 2264 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ రుణ ఒప్పందంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేశాయి. ఈ రుణాన్ని ఏపీలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు వినియోగించనున్నారు. కొన్నేళ్లుగా ఏపీలో వైద్య సౌకర్యాల మెరుగు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని 2017-18 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర వార్షిక వ్యయంలో 5% కేటాయించిందని కేంద్ర రాష్ట్ర అధికారులు తెలిపారు. 2005లో 1000 మందికి 54 శిశు మరణాలు సంభవిస్తే ఆ సంఖ్య ఇప్పుడు 35కి తగ్గిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 93% మంది మహిళలు ప్రసవాలకు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు అభివృద్ది చేసేందుకు ఈ రుణం ఉపయోగపడుతుందన్నారు. అత్యాధునిక పరికరాల కొనుగోలు, ఔషధాల నిల్వ, నిర్వహణ వ్యవస్థ మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంకు రుణం ఉపయోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. శుక్రవారం కోర్టు వాయిదాలకు హాజరయ్యే వాళ్లంతా ఒక కూటమిగా ఏర్పడి తమను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలను ప్రజలే తిప్పికొడతారని తెలుగుదేశం నేతలు అన్నారు. అమరావతిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగతోడుతూ వైకాపా సర్కార్ వేసిన మంత్రివర్గ ఉపసంఘంపై చర్చించారు. ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో ఎంపీలను కూడా జోడించి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని మంత్రివర్గ ఉపసంఘాల్లో వేయడం రాజకీయ దురుద్దేశమేనని సమావేశంలో నేతలు దుయ్యబట్టారు. విజయసాయిరెడ్డి డిఫాక్టో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు నిర్ణయాలు, దుందుడుకు చర్యల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏపీని చీకటి యుగంలోకి నెడుతున్నారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి పాలనలో కళంకిత మంత్రులుగా ముద్రపడిన వారు ఇప్పుడు జగన్ కేబినెట్లోనూ ఉండి నీతులు చెప్పటాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. గతంలో వైఎస్ చంద్రబాబుపై 26 కమిటీలు వేసి అవినీతి ముద్ర వేసేందుకు ఎంత ప్రయత్నించినా నిర్ధారణ కాలేదన్న నేతలు జగన్ కమిటీలు అలానే మిగిలిపోతాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై రేపు డీజీపీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. మరి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అంతా కూడా పవర్ కట్ ఉంటే పవర్ కట్ ని కంట్రోల్ చేసి అనేక ప్రాజెక్టులు తెచ్చి దాని సంస్కరణలు చేసి పెలిఫరేషన్ కంట్రోల్ చేసి లాభాల్లో పెట్టి పవర్ ఇవ్వడం జరిగింది. 2600 కోట్లు అవకతవకలు జరిగిపోయి దాన్ని రికవర్ చేయాలని అని చెప్పడం, అలాగే అవినీతి జరిగిపోతుంది ఈ రాష్ట్రంలోని, దీని మీద కమిటీలు వేయాలని చెప్పి అవినీతి పోరిన మంత్రులనే ఇవాళ అవినీతి కమిటీలు వేసి ఇవన్నీ కూడా రుజువు చేయాలని చెప్పి ఇవాళ సంకల్పంతో పనిచేస్తున్నారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన నీతిగా జరిగింది. ఇలా నీతిని కప్పెట్టి అవినీతి కింద చూపెట్టాలని చెప్పి ఆయన అవినీతిని పక్కన మరి కేసులు ఉన్నాయి, అవినీతిలో ఉన్నాడు, అవన్నీ కూడా కవర్ చేయడం కోసం మరి ఇవన్నీ కూడా చెప్తున్నాడని చెప్పి తెలియజేస్తున్నాను. అక్కడ నుంచి పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన బకాయిలు 5000 కోట్ల మాట నీ నోట ఎందుకు రాలా? దాన్ని బట్టి అర్థమవుతా ఉంది, నీ ఎజెండా అర్థమవుతా ఉంది. పనులు చేయడం చేతగాక మీ నవరాత్రాలు మోత మోగించుకోవటానికి ఇవాళ జరుగుతా ఉన్న అభివృద్ధి పనులన్నీ కూడా కుంటుపరచడానికి, కాలయాపన చేయటానికి ఇవాళ మీరు విచారణల పేరుతో అభివృద్ధిని దెబ్బతీయబోతున్నారు. కాలం చెబుతుంది. నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరిన రోజే కాకినాడలో వేరుగా సమావేశమైన పార్టీకి చెందిన కాపు నేతలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రేపు సమావేశం కానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు సహా కాకినాడలో జరిగిన కాపు నేతల సమావేశం అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. కాకినాడ సమావేశానికి హాజరైన నేతలందరినీ రేపటి సమావేశానికి ఆహ్వానించారు. మరోవైపు కాకినాడ భేటీ పార్టీకి వ్యతిరేకంగా జరగలేదని తెలుగుదేశం నాయకుడు వరపుల రాజా వెల్లడించారు. ఈ మేరకు చంద్రబాబును కలిసిన ఆయన తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. కోపలందరూ కలిపి సమావేశం సమావేశానికి వెళ్ళాను. ఆ విషయాలు నాకు తెలియదు కానండి, నా వరకు నాకైతే ఎటువంటి అసంతృప్తి లేదు. నేను చంద్రబాబు నాయుడు గారికి పూర్తి విధేయుడిగా ఉన్నాను. ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఉన్నాను. అదేవిధంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగుతాను. తెలంగాణలో నూతన సచివాలయం, శాసనసభ నిర్మాణాలకు అంకురార్పణ జరిగింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుత సచివాలయం డి బ్లాక్ వెనుక ఉద్యానవనంలో నూతన సచివాలయానికి భూమి పూజ చేయగా, ఎర్రమంజిల్లోని రోడ్లు, భవనాల చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద శాసనసభకు పునాది రాయి వేశారు. దాదాపు 25 ఎకరాల్లో నిర్మించే ఒక్క సచివాలయం కోసమే 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. తెలంగాణ పరిపాలనా కేంద్రమైన సచివాలయానికి ఆధునిక హంగులతో సరికొత్త భవనం నిర్మించేందుకు అంకురార్పణ జరిగింది. ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నూతన సచివాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. ప్రస్తుత సచివాలయం ఉన్న 25 ఎకరాల ప్రాంతాన్ని చదును చేసి హుస్సేన్ సాగర్ కు అభిముఖంగా 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే నూతన భవనానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుత సచివాలయంలోని డి బ్లాక్ వెనక ఉన్న ఉద్యానవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెరాస ముఖ్య నేతలు హాజరుకాగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భూమి పూజ జరిగింది.
పూర్తిస్థాయి పార్కింగ్ వసతులు, అన్ని రకాల రక్షణాత్మక చర్యలతో నిర్మించే నూతన సచివాలయంలో కలెక్టర్ల సదస్సు సహా మండల స్థాయి అధికారుల సమావేశాలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. విశాలమైన ఉద్యానవనాలతో పూర్తి ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలా నిర్మించి తలపెట్టిన భవనం కోసం అవసరమైతే డి బ్లాక్ వెనక ఉన్న విద్యుత్ కార్యాలయం, ఇతర కార్యాలయాలను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 400 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్టర్ హఫీజ్ కాంట్రాక్టర్ సహా పలు సంస్థల నుంచి నమూనాలు సేకరించింది. అన్నింటినీ పరిశీలించి ఒక నమూనాను ఖరారు చేయనుంది. అనంతరం కేసీఆర్ ఎర్రమంచిలోని పురాతన భవనం స్థానంలో నూతన శాసనసభ భవన సముదాయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఉన్న చారిత్రక భవనం నమూనాలోనే కొత్త శాసనసభ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. నూతన శాసనసభ భవన నిర్మాణానికి 100 కోట్లకు పైగా వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. పాత సచివాలయాన్ని కూల్చవద్దంటూ భాజపా శ్రేణులు సెక్రటేరియట్ ముట్టడికి విఫలయత్నం చేశారు. సచివాలయంలోకి దూసుకు వెళ్లాలని యత్నించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా పలువురు భాజపా నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సచివాలయం వద్ద నిరసన చేపట్టనున్నారనే సమాచారంతో భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావును ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇంటి వద్ద ఉంటే అరెస్టు చేస్తారని భావించిన రామచంద్రరావు హబ్సిగూడలోని ఓ హోటల్ కు వెళ్లగా మొబైల్ లొకేషన్ ద్వారా జాడ కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా కోల్పోయామన్న రామచంద్రరావు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విమర్శించారు. గురుకుల పాఠశాలలకు నిధులు ఇవ్వకుండా సచివాలయానికి 500 కోట్లు కేటాయించడం దారుణమని ఆయన మండిపడ్డారు. గోదావరి జలాల పూర్తి సద్వినియోగం చేసుకునే అంశంపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు సమావేశం కానున్నారు. వృధాగా పోయే గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించడమే అజెండాగా ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో 2 రాష్ట్రాల మధ్య విభజన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. గోదావరి జలాల పూర్తి స్థాయి సద్వినియోగం చేసుకునే అంశంపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్ ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. గోదావరిలో వచ్చే 300 టీఎంసీల వరద నీటిని కృష్ణా నదిలోకి తరలించడం ద్వారా తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు ఎక్కువ నీటిని తరలించే అంశంపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా గోదావరి జలాల వినియోగంపై ప్రాథమికంగా జరిపిన చర్చల్లో ఇంద్రావతి, గోదావరిలో కలిసిన తర్వాత నీటి లభ్యత పెరుగుతుందని, అక్కడి నుంచే శ్రీశైలానికి నీటిని ఎత్తిపోయడం ద్వారా కరువు జిల్లాలకు గోదావరి వరద జలాలను మళ్లించవచ్చని కేసీఆర్, జగన్ కు సూచించారు. ఈ సూచనపై ఇరువురు అధికారులు, ఇంజనీర్లతో కూడా చర్చించి వరద ఉండే 3 నెలల సమయంలో 250 నుంచి 300 టీఎంసీల నీటిని మళ్లించే లక్ష్యంతో కొత్త పథకానికి రూపకల్పన చేయాలని సూచించారు. ఈ మేరకు కొత్త పథకంపైనే రేపటి సమావేశంలో చర్చించనున్న ఇద్దరు సీఎంలు నీటి అవసరమున్న ప్రాజెక్టుల సామర్థ్యం, కృష్ణాలో లభించే నీరు అదనంగా ఎంత అవసరం అనే అంశాల ప్రాతిపదికన గోదావరి జలాలను కృష్ణాకు తరలించడంపై చర్చించనున్నారు. ఇందుకు 3 ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తర్వాత గోదావరి నీటిని శ్రీశైలానికి మళ్లించడం, దుమ్ముగూడెం నుంచి గోదావరి నీటిని నాగార్జున సాగర్ కు మళ్లించి అక్కడి నుంచి శ్రీశైలానికి తరలించడం, పోలవరం నుంచి గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించి అక్కడి నుంచి నది ద్వారానే నాగార్జున సాగర్ కు, అక్కడి నుంచి శ్రీశైలానికి తరలించే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. ఈ 3 ప్రతిపాదనలపై రేపటి సమావేశంలో సమగ్ర చర్చ జరిపి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకురాలిగా, నిర్మాతగా చిత్రసీమకు అందించిన సేవల్ని కొనియాడారు. రేపు చిలుకూరులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి మరో తార దివికేగింది. ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ నిర్మల హైదరాబాద్ గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి నుంచి నానక్రామ్గూడలోని కృష్ణ నివాసానికి విజయ నిర్మల పార్థివ దేహాన్ని తరలించారు. ఆమె భౌతిక కాయాన్ని చూసిన కృష్ణ, ఆయన మరో సతీమణి ఇందిరాదేవి, తనయుడు నరేష్ కన్నీరు మున్నీరయ్యారు. మంజుల, మహేష్, నమ్రతలు పూలమాల వేసి నివాళులర్పించారు.
విజయ నిర్మల మృతి పట్ల సంతాపం ప్రకటించిన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. భర్త కృష్ణ, కుమారుడు నరేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమెతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పలువురు నటులు ట్విట్టర్ వేదికగానూ సంతాపం ప్రకటించారు. ప్రముఖ నటీమణి, దర్శకురాలు హీరో కృష్ణ గారి సతీమణి అయినటువంటి విజయ నిర్మల గారు ఇక లేరు అన్న నిజాన్ని తెలియగానే పరిశ్రమ యావత్తు కూడా దిగ్భ్రాంతికి లోనైంది. ఒక్కసారిగా మనసు గడ్డకట్టేసినట్టయిపోయింది. ఒక కృష్ణుడి పాత్రతో తెలుగు సినిమా రంగంలో ప్రవేశించిన విజయ నిర్మల గారు కొన్ని వందల చిత్రాల్లో ఒక మంచి నటిగా నటించడమే కాకుండా దర్శకురాలుగా దాదాపుగా 45 చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డులోనే మరెవరూ కూడా దాన్ని సాధించలేరు, దాటి వెళ్లలేరు అన్న రికార్డుని స్థాపించింది విజయ నిర్మల గారు. జనరల్ గా హీరోయిజం వినుంటాం మనం. హీరోయినిజం, ఉమెన్ పవర్ ఏంటో సినిమాకి చూపించిన ఒక మహా వ్యక్తి. మమ్మల్ని అందరినీ కూడా సొంత తోబుట్టువులాగా చూసిన ఒక మహామనిషి. చాలా ఎఫెక్షనేట్ ఆవిడ. కానీ ఇంత సడన్ గా నాకు తెలిసి ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండవలసిన ఆవిడ 200 సినిమాలు యాక్ట్ చేయటం అదొక చరిత్ర. ఏ హీరోయిన్ ఒక హీరోతో 50 సినిమాలు చేసిన చరిత్ర ఎవరికి లేదు. రఘుపతి వెంకయ్య అవార్డు ఒక లేడీ దర్శకురాలుగా ఇన్ని అవార్డ్స్ కానీ ఇంత పేరు ప్రతిష్టలు కానీ ప్రపంచం అంతా తెలిసే విధంగా చేసిన ఘనత ఆవిడ కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులు తెరాస నేతలతో కలిసి వెళ్లి విజయ నిర్మల పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. సుమారు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్న కేసీఆర్ కృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయ నిర్మల మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా సంతాపం ప్రకటించారు. రేపు చిలుకూరులోని వ్యవసాయ క్షేత్రం వరకు ఆమె అంతిమయాత్ర నిర్వహించి అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. తెరాసను గ్రామాన మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. జులై 20 నాటికి సభ్యత్వాలు పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. జులై 30 నాటికి తెరాస గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలని చెప్పారు. తెలంగాణ భవన్లో జరిగిన తెరాస విస్తృత స్థాయి సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కేసీఆర్ పార్టీ పటిష్టానికి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 50,000 సభ్యత్వాలు చేయాలని సూచించారు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలకు సిద్దం కావాలని చెప్పారు. జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికల ప్రకటన రావచ్చని పార్టీ నేతలకు తెలిపారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో ప్రజలు అద్భుత విజయం అందించారని, మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి ఫలితాన్ని అందుకునేందుకు కృషి చేయాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తెరాస ఖాతాలోనే పడాలన్నారు. కొంతకాలం నుంచి కాంగ్రెస్ తెలంగాణ పీసీసీపై తీవ్ర విమర్శలు చేస్తూ తాను భారతీయ జనతా పార్టీలో చేరతానని చెప్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ పీసీసీ క్రమశిక్షణా సంఘానికి తన వివరణ పంపించారు. టీపీసీసీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేసినందుకు పీసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానమిచ్చిన రాజగోపాల్ రెడ్డి తన అనుచరుల ద్వారా వివరణ పత్రాన్ని అందజేశారు. రాజగోపాల్ రెడ్డి ఏఐసీసీ సభ్యుడైనందున ఈ వివరణను కూడా ఏఐసీసీకి పంపినట్లు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరెడ్డి అధిష్టానానికి పంపినట్టు తెలిపారు. ఈ వివరణలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ఇతర పార్టీలను నెత్తిన పెట్టుకున్నందుకు రాజగోపాల్ రెడ్డి ఎలాంటి వివరణ ఇవ్వలేదని కోదండరెడ్డి చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ లోనే కొనసాగుతానని కూడా వివరణలో ఎక్కడా లేదని కోదండరెడ్డి తెలిపారు. షోకాజ్ నోటీసుకు సమాధానం వచ్చింది. ఆ సమాధానము మైల్డ్ గానే ఉన్నది. ఒకవేళ నిజంగా రాజగోపాల్ రెడ్డి గారు మేము 17 తారీఖు నాడు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు తనకున్న టైం లోపల సమాధానం ఇదే పద్ధతిలో ఇచ్చుంటే అది మరొక రకంగా ఉండేది. షోకాజ్ నోటీసును తప్పుపట్టడం గాని, రిపీటెడ్లీ నాయకులను విమర్శించడం గాని, బీజేపీ పార్టీని మెచ్చుకోవడం గాని, నేను బీజేపీ పార్టీలో వెళ్లిపోతున్నానని చెప్పడం గాని ఎక్కడ కూడా పొంతన లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రోడ్లు మూసివేయడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈ అంశంపై లోక్సభ 0 అవర్లో ప్రస్తావించిన రేవంత్ గతంలో రక్షణ మంత్రి ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే 10-15 రోజులు తెరిచారని, తిరిగి సైన్యం రోడ్లను మూసివేసిందని వివరించారు. ఈ కారణంగా రోజు సుమారు 10 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని, స్పీకర్ చొరవ తీసుకుని రక్షణ మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.
తెలంగాణలో అధికార తెరాసకు ప్రత్యామ్నాయంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశంకు చెందిన నాయకులు ఇవాళ ఢిల్లీలో కాషాయ కండువా వేసుకున్నారు. తెలుగుదేశం నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, బోడ జనార్దన్, చాడ సురేష్ రెడ్డి సహా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, షేక్ రహమతుల్లాలు భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. భాజపా జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు వారికి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు. అనంతరం భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన వారు తెలంగాణలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న రాజకీయ దాడులు, విధ్వంసాలపై ఫిర్యాదులు చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరులోని దాక్షిణ్య మానసిక వికలాంగుల సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విధ్వంసాలు జరిగే ప్రతి చోట కాపలా ఉండలేమని వ్యాఖ్యానించారు. అయితే దాడులకు గురైన వారు ఫిర్యాదు చేస్తే తప్పకుండా నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తీవ్రమైన తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న తమిళనాడు రాజధాని చెన్నై ప్రజల అవసరాలు తీర్చేలా సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే కొత్త ప్లాంట్కు ముఖ్యమంత్రి పళనిస్వామి శంకుస్థాపన చేశారు. 1,259 కోట్ల రూపాయలతో చెన్నై శివారు కాంచీపురం జిల్లా నెమిలిలో నెలకొల్పనున్న ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 15 కోట్ల లీటర్ల నీటిని దక్షిణ చెన్నైకి సరఫరా చేస్తారు. ఇప్పటికే చెన్నై నీటి అవసరాల కోసం సముద్రపు నీటిని మంచినీరుగా చేసే డీశాలినేషన్ ప్లాంట్లు 2 అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు 21 కోట్ల లీటర్ల నీటిని చెన్నైకి సరఫరా చేస్తున్నారు. కొత్త ప్లాంటు 2021లో ఉత్పత్తి ప్రారంభించగలదని భావిస్తున్నారు. 6,000 కోట్ల అంచనా వ్యయంతో మరో ప్లాంట్ను చెన్నై శివార్లో నెలకొల్పాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. జైళ్లు నేరస్తులకు సొంత అడ్డాలుగా మారుతున్నాయన్న ఆరోపణలకు బలం చేకూర్చే ఘటన ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ కారాగారంలో చోటు చేసుకుంది. జైల్లోని కొందరు ఖైదీలు తుపాకులు పట్టుకుని ఫోటోలకు ఫోజులివ్వడం సహా మద్యం సేవిస్తున్న దృశ్యాలు బయటకు రావడం కలకలం రేపుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యాలు వైరల్ కావడంతో స్పందించిన ఉన్నావ్ జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులకు ఓ నివేదిక సమర్పించామని తెలిపారు. నేరస్తుల చర్యలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. 21వ శతాబ్దపు నవ భారతంలో భారత్ జపాన్ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జపాన్ పర్యటనలో భాగంగా కోబేలో అక్కడి భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఎన్డీఏ రెండోసారి భారీ మెజార్టీతో తిరిగి అధికారంలోకి రావడంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రవాసులు కూడా కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ప్రపంచ దేశాలతో పటిష్టమైన సంబంధాల విషయంలో బలమైన ప్రభుత్వాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. భారత్లోని అన్ని ప్రాంతాల్లో జపాన్ పెట్టుబడులు ఉన్నాయన్న మోదీ అదే సమయంలో భారతీయ ఉద్యోగుల మేధస్సు, శ్రామిక శక్తి జపాన్ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ జపాన్ మధ్య సంబంధాలు కార్ల తయారీ నుంచి ప్రారంభమై బుల్లెట్ రైళ్ల వరకు విస్తరించాయని వివరించారు. साथियों, जब दुनिया के साथ भारत के रिश्तों की बात आती है तो जापान को उसमें एक अहम स्थान है. ये रिश्ते आज के नहीं है बल्कि सदियों के हैं. इनके मूल में आत्मीयता है, सद्भावना है, एक दूसरे की संस्कृति और सभ्यता के लिए सम्मान है. बीते 6 दशकों से अधिक समय में भारत की विकास यात्रा में जापान की एक महत्वपूर्ण भूमिका रही है. 21वीं सदी के न्यू इंडिया में ये रोल और मजबूत होने वाला है. एक समय था जब हम कार बनाने में सहयोग कर रहे थे और आज बुलेट ट्रेन बनाने में सहयोग कर रहे हैं. అంతకుముందు G20 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన ప్రధాని మోదీ ఆతిథ్య దేశ ప్రధాని షింజో అబేతో చర్చలు జరిపారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్, వారణాసిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై చర్చించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక నేరగాళ్లు, విపత్తు నిర్వహణ సహా పలు ద్వైపాక్షిక అంశాలపైన ఇరువురు నేతలు నిర్మాణాత్మకంగా సవివరంగా చర్చించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. రేపు భారత్, జపాన్, అమెరికా మధ్య జరిగే త్రైపాక్షిక చర్చల సందర్భంగా మరోసారి సమావేశమవుతారని విదేశాంగ కార్యదర్శి చెప్పారు. అక్టోబర్లో జపాన్ రాజు పట్టాభిషేకానికి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరు కానున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.